హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈ రోజు అయితే కనుక జెరూసలేంలో ఉన్న ఓల్డ్ సిటీ వెస్టర్న్ వాల్ గేట్ నెంబర్ 1 లోంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత క్రిస్టియన్ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి అండ్ క్రిస్టియన్ క్వార్టర్స్ తో పాటుగా ఇంకా అక్కడ ఏమున్నాయి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. సో వెస్టర్న్ వాల్లో ఉన్న 8 గేట్స్ లో 7 గేట్స్ ఓపెన్ ఉన్నాయి. ఆ 7 గేట్స్ ని కవర్ చేసుకుంటూ అండ్ ఇక్కడ వెస్టర్న్ వాల్ లోపల ఉన్నటువంటి ఏదైతే క్వార్టర్స్ 4 క్వార్టర్స్ ఉన్నాయో ఆ క్వార్టర్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ లాస్ట్ కి మనం డోమ్ ఆఫ్ ద రాక్ దగ్గరికి వెళ్తాం. సో లోపల విజువల్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పారు. సో చూద్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఎలా ఉంటుంది, ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూద్దాము. సో ఇప్పుడు మార్నింగ్ అయితే కనుక 10 o'clock అవుతుంది. సో నేను స్టార్ట్ అయ్యాను ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ టైం నేనైతే కనుక ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత ఈ వెస్టర్న్ వాల్కి విజిట్ చేయడం ఫస్ట్ టైము. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఈ హోలీ ల్యాండ్ని విజిట్ చేయడం. సో ఇండియాలో ఉన్నప్పుడు అయితే వీడియోస్లో చూస్తూ ఉండేవాడిని, జెరూసలేం ఇలా ఉంటుందంట అండ్ వెస్టర్న్ వాల్ ఇలా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ చూసేవాడిని. బట్ అప్పటి నుంచి డ్రీమ్ జెరూసలేం వెళ్ళాలి, జెరూసలేంలో ఉన్న ఈ హోలీ ప్లేసెస్ అన్ని చూడాలని. సో నా కళ అయితే నెరవేరింది. సో నేను చూస్తున్నవన్నీ కూడా మీకు కూడా చూపించడానికి ప్రయత్నించే విధంగానే ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. సో చాలామంది అంటున్నారు వీడియోస్ పెట్టేది డబ్బుల కోసం, అంటే అమౌంట్ సంపాదించడానికి అని చెప్పేసి. అలా అయితే కాదు, జస్ట్ నేనైతే కనుక జస్ట్ జెరూసలేంని అందరికీ చూపించడానికి మాత్రమే. సో ఏదైతే నేను చూడగలుగుతున్నానో చాలామంది చూడలేకపోతున్నారు ఇక్కడ వరకు వచ్చి. సో నేను చూస్తున్నది మీకు కూడా చూపిస్తున్నాను. ఇదైతే మెయిన్ రీజన్, నేను ఛానల్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. సో ఎక్కడ కూడా దేంట్లోని కూడా ఇప్పటి వరకు నా ప్రీవియస్ వీడియోలు చూస్తే కనుక నా ప్రీవియస్ వీడియోలో దేంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ, లైక్ చేయమని కానీ, కమెంట్ చేయమని కానీ దేనికి ఉండేది కాదు, అసలు చెప్పేవాడిని కాదు నేను. సో నేను చేస్తుంది అయితే లైక్స్ సబ్స్క్రైబర్ కోసం కాదు కదా, జస్ట్ నేను చూపించడానికి చేస్తున్నాను కదా అని చెప్పేసి చేసేవాడిని. బట్ తర్వాత చాలామంది చెప్పింది ఏంటంటే, నువ్వు చేస్తున్న పని మంచిదే, బట్ ఏంటంటే నువ్వు ఆ సబ్స్క్రైబ్ నోటు, లైక్, షేర్ గురించి చెప్పడం ద్వారానే నువ్వు పెట్టే వీడియోస్ చాలామందికి వెళ్తాయి. సో లేకపోతే వెళ్ళవు. సో ఎవరైతే నువ్వు పర్సనల్గా నీకు తెలిసిన వాళ్ళు తప్ప బయట వాళ్ళకి వెళ్ళాలంటే నువ్వు కొత్త క్రియేటర్ కాబట్టి, సో అందరికీ తెలియాలంటే మ్యాక్సిమం ఈ సబ్స్క్రైబ్ నోటు, లైక్, షేర్ చెప్పాలి కంపల్సరీ. అప్పుడు కొంతమందికి రీచ్ అవుతుంది. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో అలా రీచ్ అవుతుంది అందరికీ అని చెప్పి చాలామంది చెప్పారు. సో తర్వాత ఇంకా అది కూడా చెప్పడం స్టార్ట్ చేశాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వెస్టర్న్ వాల్కి వెళ్ళడం అండ్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఒక్కొక్కటి చూపించడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో రండి, నాతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ వెస్టర్న్ వాల్లో ఉన్న ఈ వెస్టర్న్ వాల్కి ఉన్న 7 గేట్స్ అండ్ 7 గేట్స్కి ఉన్న స్పెషాలిటీస్ ఏంటనేది కూడా చూద్దాము. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వెస్టర్న్ వాల్ లోపల ఉన్న గేట్స్ అన్ని దాటుకుంటూ మన లోపలికి వెళ్ళి అండ్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూడడానికి అండ్ నేను మీకు చూపించడానికి కూడా నాకు మంచి అవకాశం దొరికింది. సో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాను. సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటాను ఈ వీడియోస్ అన్ని. సో ఇదైతే కనుక చాలా లాంగ్ వీడియో ఉంటుంది, బట్ నేను డ్యూరేషన్ తక్కువలోనే పెట్టి పార్ట్స్ కింద నేను వేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో షూట్ అయితే కంప్లీట్ అయింది ఈ రోజుది, బట్ ఇంకా చాలా మిగిలింది. సో ఈ రోజు అయితే కనుక ఒక ప్లేస్కి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ క్వార్టర్స్లో ఉన్న ఫ్యామిలీస్ని కూడా కలిసి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి అది కూడా. సో ఈ క్రిస్టియన్ క్వార్టర్స్లో ఉన్న ఈ రోజు అయితే కనుక ఒక్క ప్లేస్ విజిట్ చేశాను, ఏదైతే ఉందో దాన్ని మాత్రమే విజిట్ చేయడానికి వీలైంది ఈ రోజు అయితే. సో మిగతా ప్లేసెస్ కూడా అండ్ మిగతా చర్చెస్ కూడా విజిట్ చెయ్యాలి. సో అది చర్చెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం. సో ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని మరెన్నో మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తో తెలియజేస్తారనుకుంటున్నాను. లవ్ యూ ఆల్.